హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 62 ఆఫ్ మన జావా డిఎస్ఎస్ సిరీస్. కంగ్రాచులేషన్స్ పార్ట్ 62 దాకా వచ్చినందుకు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక లిటల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం స్టాక్ మీద. సో రెడీయా ఇచ్చిపడేందుకు? సో చలో ఇప్పుడు మనం చేసే ప్రాబ్లం వచ్చేసి 1614 లీడ్ కోడ్లో మ్యాక్సిమం నెస్టింగ్ డెప్త్ ఆఫ్ పారెంథసిస్. సో ఇది ప్రాబ్లం అనమాట. సో మ్యాక్సిమం నెస్టింగ్ డెప్త్ ఆఫ్ పారెంథసిస్. ఒకసారి క్వశ్చన్ చేసి చూపిస్తున్నా. ఇన్ కేస్ ద వెరీ రేర్ కేస్ మీరు ఈ క్వశ్చన్ చూసేసరికి లీడ్ కోడ్ దీన్ని ప్రీమియం చేసేసింది అనుకో, బాధాకరమైనది. సో అందుకే జస్ట్ అట్లా చూపించేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లమ్ని ట్రై చేసేసేయండి అనమాట. సో మాక్సిమం నెస్టింగ్ డెప్త్ ఆఫ్ పారెంట్స్. ఈ క్వశ్చన్లో హార్డ్ ఏందో తెలుసా? సొల్యూషన్ హార్డ్ కాదు, క్వశ్చన్ అర్థం చేసుకోవడం హార్డ్. నువ్వు క్వశ్చన్ మంచిగా అర్థం చేసుకొని కొంచెం ట్రై చేయి, రావడానికి ఛాన్స్ ఉంది. బట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం పిచ్చ టఫ్ అనమాట. సో ట్రై యువర్ లెవెల్ బెస్ట్. సో 20 minutes దీనికి ఇచ్చే టైం, బికాస్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం హార్డ్ కాబట్టి 20 minutesలో క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. సొల్యూషన్ వస్తే సొల్యూషన్ కూడా చేయడానికి ట్రై చేసేయి, సరేనా? ఇక్కడనే వీడియో ఆపేసి ట్రై చేసేయి. వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు 20 minutes ట్రై చేశారు పేపర్ పెన్ యూజ్ చేసి, అని నేను బిలీవ్ చేసిన. పేపర్ పెన్ అండ్ లీడ్ కోడ్లో సో ట్రై చేశారు అని బిలీవ్ చేసిన. సో ఇన్ కేస్ ఎవరైనా వస్తే మచ్చా ఫస్ట్ ట్రైలో వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ 99.99% రాదు ఫస్ట్ ట్రైలో. ఇట్స్ ఓకే, రాకపోతే ఏం కంగారు పడకండి. సో చలో చూసేద్దామా క్వశ్చన్ ఏందో. సో గివెన్ ఎ వ్యాలిడ్ పారెంథసిస్ స్ట్రింగ్ ఎస్, మనకు ఒక వ్యాలిడ్ పారెంథసిస్ స్ట్రింగ్ ఇచ్చిర్రు అనమాట ఎస్. అసలు వ్యాలిడ్ పారెంథసిస్ అంటే ఏంటి? సో జస్ట్ ఒకసారి చూద్దాం వ్యాలిడ్ పారెంథసిస్ అంటే ఏంటో. సపోజ్ నీ దగ్గర ఒక ఓపెనింగ్ కర్లీ బ్రేస్ ఉంది అనుకో. సో ఇది ఓపెనింగ్ కర్లీ బ్రేస్ అంటాం, అండ్ ఇది క్లోజింగ్ కర్లీ బ్రేస్ అంటాం, సరేనా? క్లోజింగ్ కర్లీ ఆర్ క్లోజింగ్ బ్రాకెట్, క్లోజింగ్ పారెంథసిస్ అంటాం దీన్ని. సారీ, కర్లీ కదా అంత, క్లోజింగ్ పారెంథసిస్ అంటాం. ఓకే, క్లోజింగ్ పారెంథసిస్, దీన్ని ఓపెనింగ్ పారెంథసిస్ అంటాం. ఓకే, సో ఇది ఓపెనింగ్ పారెంథసిస్, క్లోజింగ్ పారెంథసిస్. సో ఇది వ్యాలిడ్ ఎస్, 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 ఇదంతా వ్యాలిడే. సో అట్లా కాకుండా అది వ్యాలిడా చెప్పు? ఇట్లా ఎవడన్నా రాస్తాడా పారెంథసిస్ని? సో ఇక్కడ ముందు క్లోజింగ్ వచ్చేసి దాని తర్వాత ఓపెనింగ్ వచ్చింది, 4 ఉంది, అయిపోయింది. ఇది నాట్ ఏ వ్యాలిడ్ పారెంథసిస్ అనమాట. సో వ్యాలిడ్ పారెంథసిస్ అంటే ప్రతి ఒక్క ఓపెనింగ్ బ్రాకెట్కి దాని రైట్ సైడ్ ఒక క్లోజింగ్ బ్రాకెట్ ఉండాలి. అండ్ అంతేకాకుండా సపోజ్ ఇట్లుంది అనుకో, ఇది కూడా వ్యాలిడ్, ఎందుకంటే నువ్వు 4 రాయి, వ్యాలిడ్ పారెంథసిస్. ఓకే, సో అంతే సంగతి అది. సో ప్రతి ఓపెనింగ్కి ఒక, ఇది అన్వాలిడ్ అనమాట. సో ప్రతి ఓపెనింగ్కి ఒక క్లోజింగ్ ఉంటే అది వ్యాలిడ్ పారెంథసిస్. సో 4 ఇట్లు ఉండేసి ఇక్కడ +5 ఇవన్నీ వ్యాలిడ్ పారెంథసిస్లో అనమాట. సో జనరల్గా వ్యాలిడ్ పారెంథసిస్ అంటే ఇది. సో దాని తర్వాత ఏమంటుండు, గివెన్ ఏ వ్యాలిడ్ పారెంథసిస్ స్ట్రింగ్ ఎస్, మన దగ్గరకు ఒక వ్యాలిడ్ పారెంథసిస్ స్ట్రింగ్ ఎస్ ఇస్తారు. రిటర్న్ ద నెస్టింగ్ డెప్త్ ఆఫ్ ఎస్. అసలు నెస్టింగ్ డెప్త్ అంటే ఏంది? ద నెస్టింగ్ డెప్త్ ఈస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ నెస్టెడ్ పారెంథసిస్. ఓకే, సో నెస్టింగ్ డెప్త్ ఈస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ నెస్టెడ్ పారెంథసిస్. అది చదివినా అర్థం కాదు మోస్ట్లీ. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే క్లారిటీ వస్తుంది అనమాట. సో నాకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చూసిన క్లారిటీ వచ్చింది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెస్టింగ్ డెప్త్ ఈస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ నెస్టెడ్ పారెంథసిస్. సో అసలు నెస్టెడ్ పారెంథసిస్ ఈ నెస్టింగ్ డెప్త్ ఏంది, సో నెక్స్ట్ అంటే ఏందో చూద్దాం, సరేనా? సో ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. సో దీని నెస్టింగ్ డెప్త్ 1 అనమాట. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం. దీని నెస్టింగ్ డెప్త్ 1, దీని నెస్టింగ్ డెప్త్ 2, దీని నెస్టింగ్ డెప్త్ 3, దీని నెస్టింగ్ డెప్త్ 4. మీకు ఒక ఐడియా వచ్చింది కదా నెస్టింగ్ డెప్త్ అంటే ఇట్లా ఎన్ని ఇట్లా నెస్ట్ అయి ఉన్నాయి కరెక్ట్గా అని. సో దీనికి 2 ఉన్నాయి, దీనికి 3 ఉన్నాయి, దీనికి 4 ఉన్నాయి కదా. సో దీనికి 4. సో నువ్వు దీని పక్కన ఇంకోటి 1 యాడ్ చేయి, అయినా కూడా 1. సో ఇది ఒక నెంబర్ ఏదో ఒకటి, దీని పక్కన ఇట్లా 1 యాడ్ చేసినావు అనుకో. సో ఇక్కడ మనకి 2 నెస్టింగ్ డెప్త్లు కనిపిస్తున్నాయి, ఒకటి ఇది, ఇంకోటి ఇది. సో ఈ రెండిట్లో మాక్సిమం ఏముంది? ఇది, దీని నెస్టింగ్ డెప్త్ 2, దీని నెస్టింగ్ డెప్త్ 1, రెండిట్లో మాక్సిమం 2. సో ఆన్సర్ మనకి 2 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో అన్నాడు చూడు, నెస్టింగ్ డెప్త్ ఈస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ నెస్టెడ్ పారెంథసిస్. సో మాక్సిమం ఎన్ని ఉన్నాయి నెస్ట్ అయ్యి? 4 ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూస్తే 3 ఉన్నాయి. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, క్లారిటీ వస్తుంది. సపోజ్ నీ దగ్గర ఇట్లున్నాయి, ప్లస్ వద్ద ఏమొద్దు, డైరెక్ట్ రాసేద్దాం. సో ఇట్లుంది అనుకో, ఇది మొత్తం ఒక స్ట్రింగ్. ఇప్పుడు దీంట్లో నెస్టింగ్ డెప్త్ ఎంత? సో దీనిది 3 కదా, ఈ 3 ఇట్లా ఉన్నాయి. సో దీనిది 3, దీని ఎంత 1 2 ఉన్నాయి. సో 2.
సో రెండిట్లో మ్యాక్సిమం ఏంటి 3. సో మ్యాక్సిమం నెస్టింగ్ డెప్త్ 3. ఓకే, అదే ఈ ఎగ్జాంపుల్లో దీని మొత్తానికి కలిపి ఇంకొకటి పెద్ద పారాంథసిస్ ఉంది. ఇప్పుడు ఎంత, సారీ ఇప్పుడు ఎంత, సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నెస్టింగ్ డెప్త్ చూస్తే 1 2 3 4 ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. ఓకేనా, సో దీనికి పేరు ఇది, దీనికి ఇది. సో ఇక్కడ పారాంథసిస్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇది క్యాన్సిల్ అవుట్ అయిపోయినాక ఇది ఉందా, ఇది కూడా దీనికి కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట మనం. సో కన్సిడర్ చేసుకుంటే ఎంత అవుతుంది దీనిది 1 2 3 4 అవుతుంది, దీని నెస్టింగ్ డెప్త్ 4 అవుతుంది. అది 3 కేసులో ఏమవుతుంది, సో 3 కేసులో చూద్దాం. సో ఇట్లుంది కదా, 3 కేసులో ఏమవుతుంది 1 2 3 ఉన్నాయి అనమాట, దీని నెస్టింగ్ డెప్త్ 3 అనమాట. ఓకేనా, ఎందుకంటే దీని చుట్టూ 3 వస్తున్నాయి అండ్ దీనికి ఇది ఉంటుంది, సో ఈ రెండు, అండ్ దీనికి ఇది ఉంటుంది, దీనికి ఇది ఉంటుంది. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇదంతా ఒక పార్ట్ లాగా తీసుకోవచ్చు. సో ఇదంతా క్యాన్సిల్ అయిపోతే ఇది ఇది మిగులుతుంది అనమాట. ఓకేనా, సో ఈ రెండు చూసుకుంటే దీని నెస్టింగ్ డెప్త్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో ఈ 4 3 ఈ రెండిట్లో ఏది పెద్ద 4. సో అందుకు ఆన్సర్ దీనికి 4 వస్తుంది అనమాట. దీని నెస్టింగ్ డెప్త్ ఎంత అంటే 4. ఘోరం ఉంది కదా. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మన టెస్ట్ కేసెస్ ఉన్నాయి కదా, సో మన టెస్ట్ కేసెస్ చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో టెస్ట్ కేసెస్లో మన ఫస్ట్ టెస్ట్ కేస్ ఇది. సో ఇది మన టెస్ట్ కేస్ అనమాట, ఇక్కడ ఉంది చూడు. సారీ, సెకండ్ టెస్ట్ కేస్ ఏదో ఒకటి. సో సెకండ్ టెస్ట్ కేస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో సెకండ్ టెస్ట్ కేస్లో ఈ పాయింట్ దగ్గర నెస్టింగ్ డెప్త్ ఎంత 1 మనకు తెలిసిపోయింది డైరెక్ట్, ఆర్ కింద రాద్దాం 1. ఈ పాయింట్ దగ్గర నెస్టింగ్ డెప్త్ 2కి అటు ఇటు రెండు ఉన్నాయి, సో 2. ఈ పాయింట్ యొక్క నెస్టింగ్ డెప్త్ 3కి అటు ఇటు 3 ఉన్నాయి, 3. ఈ మూడిట్లలో మ్యాక్సిమం ఏంది 3. సో మన నెస్టింగ్ డెప్త్ ఎంత 3. సో ఆన్సర్ 3 ఉందా, 3 ఉంది. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. దాని తర్వాత ఇక్కడ చూద్దాం 1 2 3 అది చూద్దాం. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నెస్టింగ్ డెప్త్ ఎంత. ఓకే, సో నువ్వు జనరల్గా ఏం చేయొచ్చు తెలుసా, ఈ 1లు ప్లస్లు 2లు స్టార్లు 3లు ప్లస్లు 8లు ఈ బైలు 4లు ఈ బ్రాకెట్స్ ఒకటే మీద అన్ని తీసేసి రాయి, ఏమవుతుంది. ఆర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అట్లా రాయడం. సో దీనికి ఈ 1లు 2లు 3లు కాకుండా ఈ నెంబర్స్ కాకుండా ఓన్లీ బ్రాకెట్స్ కన్సిడర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇట్లా అవుతుంది, ఇట్లా 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 ఇట్లా, దాని ఇట్లా 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 ఇట్లా. సో ఇప్పుడు మనం ప్రతి పాయింట్ దగ్గర నెస్టింగ్ డెప్త్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ పాయింట్ దగ్గర నెస్టింగ్ డెప్త్ ఎంత అవుతుంది, ఇటు మనం చూడొచ్చు, ఇటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. సో 1. దాని తర్వాత ఈ పాయింట్ దగ్గర 1 2 3 4 ఐ మీన్ 2 2 ఉన్నాయి. సో 2 ఇక్కడ 3. సో 3 అనమాట దీని డెప్త్. ఈ మూడిట్ల మ్యాక్సిమం ఎంత 3. సో మనకు తెలిసిపోయింది. దాని తర్వాత సేమ్ ఇక్కడ కూడా ఈ మధ్యలో ఉన్న ప్లస్లు 1లు అన్ని తీసేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 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 ఇది. సో ఇట్లా అయిపోయింది అనమాట. సో ఇంతే కదా. ఇప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర నెస్టింగ్ డెప్త్ చూస్తే ఇట్ సైడ్ 2 ఉన్నాయి అండ్ ఇది ఈ కార్నర్ కూడా ఉంది. సో నెస్టింగ్ డెప్త్ దీన్ని 2. దీన్ని చూస్తే 1 2 3 ఇక్కడ ఉన్నాయి, 1 2 3 ఇక్కడ ఉన్నాయి. సో దీని నెస్టింగ్ డెప్త్ 3. సో 2 3ల మ్యాక్సిమం ఏంటి 3 మ్యాక్సిమం. సో ఆన్సర్ 3 అవుతుంది. సో ఆన్సర్ 3 అయింది. సారీ ఇది 3 అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మీరు అనుకోవచ్చు ఒక ఓపెనింగ్ అయితే, సో ఇది ఓపెనింగ్ కదా, అండ్ నెక్స్ట్ ఒక క్లోజింగ్ వచ్చింది అంటే ఈ రెండు క్యాన్సల్ అయిపోయి తీసేయచ్చు అనమాట. సో దాని తర్వాత దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది అన్ను క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, అంతే కదా. సో మనం నార్మల్గా ఇక్కడ నువ్వు క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు కూడా 2 + 3 ఉంటుంది అట్లనే. దాని తర్వాత నువ్వు నార్మల్ నెంబర్స్ రాసి చూసుకొని నీకే క్లారిటీ వస్తుంది ఈ పారెంథసిస్ ఎట్లా పనిచేస్తున్నాయని. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. ఇప్పుడైతే డైరెక్ట్ నెంబర్స్ అన్ని తీసేసి ఇచ్చేసిండు. సో ఈ పాయింట్ దగ్గర నెస్టెడ్ ఎంత 1, దీని దగ్గర 2, దీని దగ్గర 1 2 3 3 ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా 1 2 3 3 ఉన్నాయి. సో 3. దీనికి కూడా సేమ్ 1 2 3 3 ఉన్నాయి, 1 2 3 3 ఉన్నాయి. సో దీనికి కూడా 3. సో ఈ 4 ఇట్ల హైయెస్ట్ ఎంత 3 హైయెస్ట్. సో మన ఆన్సర్ కూడా 3 అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి లాస్ట్ దానికి, లెట్స్ సీ 3 అయింది అనమాట. సో 3 దీనికి ఆన్సర్. మ్యాక్సిమం నెస్టెడ్ లెంత్ ఎంత అంటే 3. సో అర్థమైంది కదా. సో బేసికల్గా నెస్టింగ్ అంటే ఓపెన్ చేయడం, పారెంథసిస్ క్లోజ్ చేయడం. సో ఒకటి మొత్తం కలిపి ఒక మంచి నెస్ట్ అవుతుంది అనమాట. అట్లా ఒక దాని చుట్టూ ఎన్ని ఇట్లా నెస్ట్ అయి ఉన్నాయి అని మనం అడుగుతున్నాం. ఓకే,
సో ఇటు ఒక దాని చుట్టూ ఎన్ని నెస్ట్ అయి ఉన్నాయి. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇంకొంచెం మంచి క్లారిటీ వస్తుంది అనుకుంటా మనకి. సో ఆ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్లుంది కదా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఇదొక పూర్తి నెస్టెడ్, ఓకే, నెస్టెడ్ సెట్. ఇది కూడా ఒక పూర్తి నెస్టెడ్ సెట్, ఓకేనా. దాని తర్వాత నువ్వు ఈ రెండిట్లలో ఏదో ఒక దాన్ని తీసేయచ్చు. పూర్తి నెస్టెడ్ సెట్ అయితే అది తీసేయచ్చు. సో ఇది తీసేసాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎట్లా కనిపిస్తుంది మనకి, ఇట్లానే కనిపిస్తుంది, ఇట్లా మూడు మూడు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నీకు దానివల్ల దీనికి 3 వచ్చేసింది అనమాట, ఓకేనా. సో ఈ పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేసినప్పుడు దాని మిగతావి ఎప్పుడైనా ఫుల్ అయినా ఇట్లా ఉంటే వాటన్నిటిని తీసేసి క్యాలిక్యులేట్ చేసేసి వచ్చేస్తుంది ఆన్సర్, ఓకే. దాని తర్వాత ఇన్ కేస్ దీనికి క్యాలిక్యులేట్ చేసినావు అనుకో, సారీ, సిటిఆర్ఎల్జెడ్. సో ఈ పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేసినాం అనుకుందాం. ఇది ఎక్కువ పడుతున్నాయి ఈరోజు, ఓకే. ఈ పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేసినాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇది పూర్తి నెస్టెడ్ బ్లాక్ కాబట్టి దీన్ని తీసేసాయి. సైడ్కి ఉంది, దీని చుట్టూ ఉండే మాత్రం కన్సిడర్ చేయి. ఇదొకటి, ఇదొకటి, ఇది ఇంకొకటి. సో 3 అనమాట. సో బేసికల్గా నీకు ఐడియా వచ్చేసింది. సో ఇదనమాట. ఇప్పుడు ఒకసారి టెస్ట్ కేసెస్ చూడు, నీకు ఇంకా మంచి క్లారిటీ వచ్చేస్తుంది. సో నెస్టెడ్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అని అట్లీస్ట్ క్వశ్చన్ అర్థం కావడం, సొల్యూషన్ ఎట్లా వేయడం అనేది కాదు, క్వశ్చన్ అర్థం చేసుకో, సరేనా. క్వశ్చన్ అర్థం చేసుకొని ఇప్పుడు ట్రై చేయ, దీన్ని మనం స్టాక్స్ యూజ్ చేసి ఎట్లా వేయగలుగుతామని ఒక 5 minutes అంతే, ఎక్కువ సేపు కూడా అడగట్లే. క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ఎంత టైం అని పెట్టు, బట్ దాని తర్వాత సొల్యూషన్ ఆలోచించడానికి 5 minutes, సరేనా. 5 minutes పెట్టి సొల్యూషన్ ట్రై చేయి ఆలోచించడానికి, సరేనా. చాలా కష్టమే, బట్ ట్రై చేయి. స్టాక్ యూజ్ చేసి నువ్వు ఏమైనా చేయగలుగుతావా అని, మాక్సిమం నెస్టెడ్ లెన్స్ కనుక్కోవడానికి ఏమన్నా చేయొస్తుందా అని ఆలోచించు, ట్రై చేయి. ఇట్స్ ఓకే రాకపోయినా, బట్ ట్రై అయితే చేయి, సరేనా. సో చలో, వెల్కమ్ బ్యాక్ మచస్. మీరు ట్రై చేశారు అనుకుంటున్నా. అండ్ ఇన్ కేస్ చాలా రేర్ కేస్ సినారియోలో ఎవరికైనా వస్తే సెకండ్ ట్రైలో కింద కామెంట్ సెక్షన్లో మచ్చా సెకండ్ ట్రైలో వచ్చేసింది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు సొల్యూషన్ మీరు నేర్చుకుంటుంటే, బట్ ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా సాల్వ్ అయిపోతున్నాం. ఈ పారెంథసిస్ మీద స్టాక్ అనేది ఇట్లా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. పారెంథసిస్ స్టాక్స్ మస్తు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది ఒక్క ప్రాబ్లం కొంచెం కష్టపడి ఏదో అట్లా బుర్రలకు ఎక్కించుకోవడానికి ట్రై చేయి. దాని తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ అన్ని నీకు సింపుల్గా అనిపిస్తుంది. సో సింపుల్ ఐ మీన్ అట్లీస్ట్ వేరే వాళ్ళ కంటే చాలా మంచిగా అనిపిస్తుంది నీకు, ఓకే. సో చలో, దీనికి సొల్యూషన్ ఎట్లా ఏం సాల్వ్ చేస్తాం అసలు, హౌడా సొల్యూషన్ ఏం చేస్తాం. సో సపోజ్ మన దగ్గర ఇట్లా ఒక పారెంథసిస్ స్ట్రింగ్ ఉంది, సరేనా. సో నెంబర్స్ అవి ఏం లేవు అనుకుందాం ప్రస్తుతానికి, ఓన్లీ పారెంథసిస్ ఉన్నాయి, ఓకే. మన దగ్గర ఒక స్టాక్ ఉంది. మనం ఏం చేస్తాము అంటే వ్యాలిడ్ పారెంథసిస్ అని మనకు తెలుసు. సో ఎప్పుడైనా ఓపెనింగ్ పారెంథసిస్ వస్తే, ఓకే, ఓపెనింగ్ పారెంథసిస్ వస్తే స్టాక్లో యాడ్ చేసేస్తాం. ఎప్పుడైనా క్లోజింగ్ పారెంథసిస్ వస్తే, ఓకే, క్లోజింగ్ పారెంథసిస్ వచ్చింది అనుకో, స్టాక్ల నుంచి ఈ ఓపెన్ పారెంథసిస్ తీసేస్తాం, అంతే. సో ఇప్పుడు ఏం చేస్తా, ఇది వస్తే యాడ్ టు స్టాక్, ఇది వస్తే రిమూవ్ ఫ్రమ్ టాప్ ఆర్ పాప్, ఇది వస్తే పాప్ చేయి, ఓకే. ఇది వస్తే పాప్ కొట్టేసాయి, ఓకే. ఇది వస్తే యాడ్ టు స్టాక్ చేయి. సో ఇది చేద్దాం ప్రస్తుతానికి. సో ఇది సొల్యూషన్ సంబంధం ఏందో చూద్దాం. సో ఫస్ట్ ఇది వచ్చింది, ఏం చేస్తాం, స్టాక్లోకి యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇది వచ్చింది, ఏం చేస్తాం, స్టాక్ నుంచి వీకేస్తాం, పోయింది. నెక్స్ట్ ఇంకో స్ట్రింగ్ తీసుకో, ఈ స్ట్రింగ్ ఉంది, ఈ స్ట్రింగ్ ఏం చేస్తాం, ఫస్ట్ ఇది వచ్చింది స్టాక్లోకి యాడ్ చేస్తాం, ఓకే. దాని తర్వాత ఇది వచ్చింది, స్టాక్ నుంచి తీసేస్తాం. దాని తర్వాత ఇది వచ్చింది, స్టాక్లోకి యాడ్ చేస్తాం. దాని తర్వాత ఇది వచ్చింది, సో స్టాక్ నుంచి పీకేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ ఇంకో స్ట్రింగ్కి ట్రై చేస్తా, చెప్తా ఇదంతా అసలు సొల్యూషన్కి సంబంధం ఏందో జస్ట్ విను, ఓకే. ఇట్లుంది ఒకటి, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఈ ఓపెనింగ్ ఉందా, ఓపెనింగ్ ఉంటే ఏం చేస్తాం, స్టాక్లోకి యాడ్ చేస్తాం, స్టాక్లోకి యాడ్. నెక్స్ట్ ఇంకోసారి ఓపెనింగ్ ఉంది, ఓపెనింగ్ ఉంటే ఏం చేస్తాం, స్టాక్లోకి యాడ్. క్లోజింగ్ ఉంది, ఏం చేస్తాం, స్టాక్ నుంచి పీకేస్తాం, టాప్ నుంచి పీకేస్తాం. ఓపెనింగ్ ఉంది, ఏం చేస్తాం, స్టాక్లోకి యాడ్ చేస్తాం. క్లోజింగ్ ఉంది, ఏం చేస్తాం, స్టాక్ నుంచి పాప్ చేస్తాం. ఓపెనింగ్ ఉంది, స్టాక్ నుంచి పాప్ చేస్తాం, అయిపోయింది. ఇది స్ట్రింగ్ ఇట్లా. ఇంకో స్ట్రింగ్ చూద్దాం మనం, లాస్ట్ స్ట్రింగ్, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఏమవుతుంది అని. 10 10 10 10 10 10 10, ఓకే. ఈ స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, ఓపెన్ యాడ్, దాని తర్వాత క్లోజ్ పాప్, ఓపెన్ యాడ్, క్లోజ్ పాప్, క్లోజ్ పాప్. సో బేసికల్గా ఇక్కడ నువ్వు ఒకటి చూస్తే
మనకి ప్రతి పాయింట్ దగ్గర ఎంత నెక్స్ట్ అయింది అని తెలుసు కదా. ఇక్కడ చూడు, ఈ పాయింట్ దగ్గర నువ్వు ఏమైనా నెంబర్ పెట్టుకొని చూసుకుంటే దీని చుట్టూ ఎన్ని కవర్ అయి ఉన్నాయి, ఒక్కటే కవర్ అయి ఉంది, ఇది కదా. సో ఈ పాయింట్ దగ్గర మనకు ఆన్సర్ 1 అని తెలుసు. అండ్ ఈ పాయింట్ దగ్గర చూస్తే ఇది ఒక నెంబర్ 3 పెట్టుకుంటే ఇది దీనికి పోతుంది, ఇది దీనికి 2 క్యాన్సిల్ అయిపోయి ఇది ఒకటి 1, ఇది ఇంకొకటి 2, 3 చుట్టూ 2 ఉన్నాయని మనకు తెలుసు. సో ఈ పాయింట్ దగ్గర 2, సో అదే 3 ఇలా పెడితే ఎంత అవుతుంది నెస్టింగ్ లూప్. సో ఇక్కడ పెడితే 1 2 3, సో ఇది అండ్ దీనికి 1 2 3, సో 3 అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర 3. సో అట్లనే మిగతా పాయింట్స్ దగ్గర కూడా చూస్తే 2 వస్తుంది, దీని దగ్గర 3 వస్తుంది, దీని దగ్గర 2 ఎందుకు వస్తుంది, ఇది 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 వస్తుంది 2, అండ్ దీనికి 3 సేమ్ ఇలా అట్లానే. ఈ పాయింట్ దగ్గర కూడా 2 వస్తుంది అండ్ ఈ పాయింట్ దగ్గర 1 వస్తుంది. ఓకే, సో ఇవి డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మన నెస్టింగ్ డెప్త్ అనమాట. ఓకే, ఎంత నెస్టెడ్ డెప్త్ ఉంది అని. సో ఇప్పుడు మనం మళ్ళీ ప్రాబ్లమ్ని ఫాలో అయిపోదాం. సరే, సో ఫస్ట్ ఓపెనింగ్ వచ్చింది, ఏం చేస్తాం, ఓపెనింగ్ వస్తే స్టాక్లకు యాడ్ చేస్తాం. ఇప్పుడు ఒక చూడండి, స్టాక్ యొక్క లెంత్ ఎంత, స్టాక్ యొక్క సైజ్ ఎంత, 1 స్టాక్ యొక్క సైజ్. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఓపెనింగ్ వచ్చింది, ఇంకొక ఓపెనింగ్ వస్తే ఏం చేస్తాం, స్టాక్లకు యాడ్ చేస్తాం. ఇప్పుడు స్టాక్ యొక్క సైజ్ ఎంత, 2 కదా, 2 ఉన్నాయి. సో ఈ పాయింట్ దగ్గర 2 అనమాట స్టాక్ యొక్క లెంత్, నెస్టెడ్ లెంత్. దాని తర్వాత ఇంకొక ఓపెనింగ్ వచ్చింది, ఇంకొక ఓపెనింగ్ వస్తే ఏం చేస్తాం, ఓపెనింగ్ వస్తే స్టాక్లకు యాడ్ చేస్తాం. సో స్టాక్లకు యాడ్ చేసినాం అనమాట. స్టాక్లకు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని యొక్క సైజ్ ఎంత, 3. సో ఇక్కడ చూడు నెస్టింగ్ లెంత్ ఎంత, 3. దాని తర్వాత నెక్స్ట్ క్లోజింగ్ వస్తుంది. క్లోజింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, సో క్లోజింగ్ వస్తే పాప్ చేస్తాం స్టాక్ల నుంచి పాప్ చేసేస్తాం. సో పాప్ చేసేసినాక సైజ్ ఎంత, 2. సో ఇక్కడ కూడా చూడు నెస్టెడ్ లెంత్ ఎంత, 2. దాని తర్వాత ఓపెనింగ్ వచ్చింది, ఓపెనింగ్ చేస్తే ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. సో యాడ్ చేసినాం స్టాక్ యొక్క సారీ చెక్. ఓకే, సో స్టాక్ యొక్క సైజ్ ఎంత అయింది, 3 అయింది. సో ఇక్కడ కూడా నువ్వు చూస్తే స్టాక్ యొక్క సైజ్ 3 అయింది. దాని తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ క్లోజింగ్ వచ్చింది, సో పాప్ చేస్తాం. సో పాప్ అంటే పైనుంచి తీసేసిన తర్వాత ఏమైతే స్టాక్ యొక్క సైజ్ 2. సో ఇక్కడ 2 ఉంది. దాని తర్వాత ఇంకొక క్లోజింగ్ వచ్చింది, సో ఇంకొకటి కూడా వీకేస్తావు. సో స్టాక్ యొక్క సైజ్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1 ఇక్కడ యొక్క నెస్టింగ్ లెంత్ అనమాట. సో నువ్వు జస్ట్ ప్రతి ఇటరేషన్లో స్టాక్ యొక్క సైజ్ చూస్తే నీకు ప్రతి పొజిషన్ దగ్గర నెస్టెడ్ లెంత్ ఎంత ఉంది అని తెలిసిపోతుంది అనమాట. సో నువ్వు ఇవి నెస్టెడ్ లెంత్ యొక్క మ్యాక్సిమం చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, సెట్. ఓకేనా. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, ఇన్ కేస్ ఓపెనింగ్ వస్తే స్టాక్లకు యాడ్ చేస్తున్నావు, క్లోజింగ్ వస్తే స్టాక్ నుంచి తీసేస్తున్నావు. ఓకే, అండ్ నువ్వు దీనికి స్టాక్ యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఒక వేరియబుల్ యూజ్ చేసి చేయొచ్చు, బట్ అర్థం కావడానికి స్టాక్ యూజ్ చేస్తాం మనం. ఓకే, ఇంటీజర్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇది వచ్చినప్పుడు +1 క్లోజింగ్ వచ్చినప్పుడు -1 వచ్చేస్తుంది. బట్ జనరల్గా దీని ఐడియాలజీ స్టాక్ నుంచి వచ్చింది అనమాట. సో స్టాక్ యూజ్ చేసి ఇప్పుడు ఒక ఓపెనింగ్ వచ్చినప్పుడల్లా స్టాక్లో యాడ్ చేస్తాం. క్లోజింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ క్లోజింగ్కి ఒక ఓపెనింగ్ ఆల్రెడీ ఉంటుంది కదా, వ్యాలిడ్ పారాంథసిస్ అంటే ఆల్రెడీ క్లోజింగ్కి ఒక ఓపెనింగ్ ఉంటుంది పక్కా అని. సో ఈ క్లోజింగ్కి ఉన్న ఓపెనింగ్ని పైనుంచి పీకేస్తున్నాం. సో పీకేస్తే మిగిలిపోయినది ఉంటుంది అనమాట, అది ఎలిమినేట్ అయిపోతుంది అక్కడి నుంచి. సో మిగతాది మంచిగా ఎంత నెక్స్ట్ ఉంది అని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మళ్ళీ. సో ఇంకొక ఓపెనింగ్ ఉంటే ఓపెన్ అవుతుంది, ఇంకో క్లోజింగ్ ఉంటే దానికి అర్థం ఆల్రెడీ ముందర ఎక్కడో ఓపెనింగ్ ఉంది. సో ఆ 2 పేర్ని క్యాన్సిల్ చేసేసాయి. సో మిగిలిపోతుంది. సో దీనివల్ల ప్రతిసారి ఎన్ని ఓపెనింగ్ ఉంటే క్లోజింగ్ వచ్చే టైంకి, ఓకే, క్లోజింగ్ వచ్చే టైంకి ఎన్ని ఓపెన్ అయి ఉన్నాయి అనేది తెలుస్తుంది స్టాక్ సైజ్ తోటి. సో వచ్చే క్లోజింగ్కి ఎన్ని ఓపెన్ అయి ఉన్నాయి అని తెలిస్తే దాని నెస్టెడ్ సైజ్ తెలుస్తుంది, అంతే కదా. కావాలంటే ఎగ్జాంపుల్కి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ నుంచి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఫస్ట్ క్లోజింగ్ వచ్చే టైంకి ఎన్ని ఓపెన్ అయి ఉన్నాయి, 1 ఓపెన్ అయి ఉంది. సో దీని నెస్టెడ్ లెంత్ 1. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇంకోసారి క్లోజింగ్ వచ్చినప్పుడు చూద్దాం. ఈ క్లోజింగ్ వచ్చేటప్పటికి ఏమైంది, దీని ముందర ఎన్ని ఓపెన్ అయి ఉన్నాయి, ఇది ఒకటి ఓపెన్ అయి ఉంది. ఇది ఓపెన్ అయి ఉంది కానీ ఇది క్లోజింగ్ వచ్చింది. సో స్టాక్ లెంత్ పాప్ అయిపోతుంది, ఇది ఎలిమినేట్ అయిపోతుంది. సో ఈ క్లోజింగ్ వచ్చేటప్పటికి 2 ఓపెన్ అయి ఉన్నాయి. సో దీని యొక్క నెక్స్ట్ లెంత్ 2 అనమాట. సో ఈ పాయింట్ దగ్గర కూడా చూస్తే ఈ క్లోజింగ్ వచ్చేసరికి 3 ఓపెన్ అయి ఉన్నాయి. ఓకే, సో స్టాక్ యొక్క సైజ్ 3 అయి ఉంటుంది. దానివల్ల మన నెక్స్ట్ లెంత్ కూడా 3 అవుతుంది. సో ఇంత చిన్న ఎగ్జాంపుల్కి కాకుండా ఈ ఎగ్జాంపుల్కి కూడా చూడొచ్చు, సేమ్ అప్లై అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్కి ఈ పాయింట్ దగ్గర చూడు, ఫస్ట్ క్లోజింగ్ వచ్చేసరికి ఎన్ని ఓపెన్ అయి ఉన్నాయి ముందల, 1 2. ఓకే, 2 ఓపెన్ అయి ఉన్నాయి. సో ఈ పాయింట్ దగ్గర నెక్స్ట్ లెంత్ ఎంత, 2 ఇక్కడ చూస్తే. ఓకే, నెక్స్ట్ ఇంకో క్లోజింగ్ ఈడుంది. వచ్చేసరికి ఎన్ని ఓపెన్ అయి ఉన్నాయి చూద్దాం. ఓకే, ఒకటి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఓపెనింగ్ క్లోజింగ్. దాని తర్వాత ఈ పాయింట్కి వచ్చేసరికి 1 2 3 ఓపెన్ అయి ఉన్నాయి. సో ఈ పాయింట్ దగ్గర నెస్టెడ్ ఎంత, 3 అనమాట. సో 3 వచ్చేసింది, అది సొల్యూషన్ అనమాట. సో ఇంకొక ఏమైనా క్లోజింగ్ దగ్గర చూస్తావు, ఈ 4 దగ్గర చూడుకోవాలంటే 4 దగ్గర ఈ క్లోజింగ్ ఉంది. ఈ క్లోజింగ్ వచ్చేసరికి ఇది క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఓపెన్ క్లోజ్. ఇది క్యాన్సిల్ అవుతాయి, ఓపెన్ క్లోజ్. దాని తర్వాత ఇప్పుడు ఇంకెన్ని మిగిలి ఉన్నాయి,
1 2 ఓకే 2 ఓపెన్ మిగిలి ఉన్నాయి. సో దానివల్ల ఈ పాయింట్ దగ్గర నెస్టెడ్ లెంత్ ఎంత అంటే 2 వస్తుంది. సో స్టాక్ సైజ్ యూజ్ చేసి మనం దాని నెస్టెడ్ లెంత్ కనుక్కోవచ్చు అనమాట. ఇది దాని వెనకాల ఉన్న లాజిక్. సో ఇక్కడ వీడియో ఆపేసి కింద వెళ్ళి ట్రై చేయండి సొల్యూషన్ రాయడానికి. ఓకే ఎక్స్ప్లెనేషన్ అంత మంచిగా ఉందిగా, కింద వెళ్ళి సొల్యూషన్ రాయడానికి ట్రై చేయండి. సో సొల్యూషన్ రాయడానికి మీకు ఇచ్చే టైం 5 minutes, 5 minutes. వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు సొల్యూషన్ రాశారు అని బిలీవ్ చేస్తున్నా, అండ్ ఐ మీన్ ట్రై చేశారు అని బిలీవ్ చేస్తున్నా. రాకపోతే నేనే సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరికైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో మచ్చా ఈ సెకండ్ ట్రై థర్డ్ ట్రై సారీ ఎన్నో ట్రై గుర్తులే, సో ఎన్నో ట్రై అయితే మచ్చా ఇన్నో ట్రైలో వచ్చేసింది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి, రచ్చ చేసేయండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కాంప్లెక్స్ అనిపించిందా, ఈజీ అనిపిస్తుంది, ఇంకా మంచిగా చెప్పాలని కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్తే అట్లా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో చలో ఇప్పుడు మనం సొల్యూషన్ రాసేద్దాం దీనికి. సో మ్యాక్స్ స్టెప్ దీనికి ఏం చేస్తున్నాను నీకు చెప్పింది ఏంటి, స్టాక్ ఇనిషియలైజ్. సో స్టాక్లో మనం ఏం స్టోర్ చేద్దాం, ఓపెనింగ్ కాబట్టి అది క్యారెక్టర్ స్టోరేజ్. ఇది చాలా ఇంపార్టెంట్, నువ్వు ఇంటిజర్తో చేయొచ్చు కానీ నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ స్టాక్స్ అప్పుడు నువ్వు తప్పదు స్టాక్ యూజ్ చేయాలి. సో అలాంటి టైంలో హెల్ప్ అవుతుంది బాగా ఇట్లా రాస్తే ఇప్పుడు. సో అందుకోసమే మీకు ఈ ప్రాబ్లం చేపిస్తున్నా, తర్వాత ప్రాబ్లమ్స్ కొంచెం ఈజీ అనిపించడానికి. సో స్టాక్ క్యారెక్టర్ ఎస్ట్ ఈక్వల్ టు న్యూ స్టాక్ అన్నావు. సో దీని తర్వాత ఏం చేస్తాం, ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఇంట్ I equal to 0, I less than s dot length I plus plus char ch equal to s dot caret I. Almost night 1 దాటిపోయింది guys. సో char ch equal to s dot caret I. సో దీని తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇన్ కేస్ మన క్యారెక్టర్ అనేది ఓపెన్ అయింది అనుకో, అప్పుడు మనం స్టాక్లకి పుష్ చేస్తాం. st డాట్ పుష్ దీన్నే పుష్ చేద్దాం సరేనా. దాని తర్వాత మిగతా అన్ని నెగ్లెక్ట్ చేయి సరేనా, నెంబర్స్ అన్ని నెగ్లెక్ట్ చేసేసే, మనకు నెంబర్స్ తోటి సంబంధమే లేదు. సో ఎల్స్ ఇఫ్ ch అనేది ఇది క్లోజ్ అయింది అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తాం, st డాట్ పాప్ కొట్టేస్తాం. సో పీకేస్తాం. అండ్ ఇదంతా చేసేటప్పుడు బయట ఒకటి ఆన్సర్ తీసుకో, ఇంట్ ఆన్సర్ ఈక్వల్ టు 0. సో మ్యాక్సిమం ఇది మన ఫైనల్ ఆన్సర్. సో 0 అనుకుందాం. ఇక్కడ ఆన్సర్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ పెద్దదా లేకపోతే స్టాక్ యొక్క సైజ్ పెద్దదా అని చూద్దాం. సో ఏది పెద్దదైతే ఆన్సర్ అప్డేట్ చేసేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత రిటర్న్ ఆన్సర్ అనేసి సెట్ రన్ చేసేసాయి. సో ఇక్కడ మనకి ఈ నెంబర్స్ తోటి వీటితో పని లేదు, ఇలాగనే చూసినాం కదా ఆల్రెడీ ఇక్కడ. సో ఈ నెంబర్స్ తోటి మనకి ఏం పని లేదు, నెంబర్స్ అన్ని తీసేసి ఇట్లా పారెంథసిస్ లాగా చేసేసి ఆన్సర్ తెప్పించేసి అంతే. సో అందుకే మనం ఓన్లీ ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ ఈ రెండింటినే చూస్తున్నాం, పారెంథసిస్ బ్రాకెట్ ఏదో ఒకటి. సో వీటినే చూస్తున్నాం అనమాట. మిగతా అన్ని అవసరమే లే మనకి, జస్ట్ ఈ ఓపెనింగ్ పారెంథసిస్ క్లోజింగ్ పారెంథసిస్ మనకు కావాలి. దాంతో మనకి నెక్స్ట్ లెంత్ వచ్చేస్తాయి. సో రన్ చేసి చూద్దాం. సో సొల్యూషన్ టెస్ట్ రిజల్ట్స్ రన్నింగ్ యాక్సెప్టెడ్, సబ్మిట్ కొట్టేస్తున్నా, మీరు కూడా కొట్టేసేయండి, ఏమైతే చూద్దాం. సో అన్ని రేస్ కేసెస్ పాస్ అయిపోయినా మచ్చా, వేరే లెవెల్ ప్రాబ్లం కదా. సో కింది గంట వేరే లెవెల్ ప్రాబ్లం కదా. సో అసలు స్టార్టింగ్ ఎట్లా పిచ్చి పిచ్చి ఉండే ప్రాబ్లం ఎంత ఈజీగా అయిపోయింది, ఎంత మస్తు లెవెల్ కదా. సో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో పే చేయండి, వీడియో మీకు ఎట్లా అనిపించిందో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్.